హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్పి ఏఎల్పికి సంబంధించిన సైకో క్లాసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి చాలా బ్యాటరీస్కి సంబంధించిన సైకో క్లాసెస్ అనేవి నేను ఫ్రీగా వీడియోస్ చేసి అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లోనూ డైలీ పోస్ట్ చేస్తూనే ఉన్నా. మన యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే ఉన్నాయి. ఓకేనా? ఎవరైనా టేబుల్ టెస్ట్ కానీ, ఎడమ్ క్యూబ్ టెస్ట్ కానీ, బ్రీత్ టెస్ట్ మీద కానీ మీకు ట్రిక్స్ ఏమైనా కావాలన్నా, వెరీ ఫాస్ట్గా వాటిని చేయాలన్నా, ఏ టెస్ట్లు అయితే చాలా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడానికి ఇబ్బందిగా ఉంటాయో నేను వాటి మీద వీడియోస్ చేశాను. అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సపరేట్గా ప్లేలిస్ట్లో కూడా ఈచ్ టెస్ట్కి సంబంధించి ఒక 4-5 వీడియోస్ కంప్లీట్గా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మీరు వాటిని చూడండి. ఎందుకంటే రీసెంట్గా పార్ట్ బి అవ్వదు అనుకున్న వాళ్ళకి అయింది కాబట్టి ఈ 10 రోజుల్లో సైకో ప్రిపరేషన్కి సంబంధించి ఎలా చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీకు తెలుగులో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. తెలుగులో యూట్యూబ్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులోనూ సైకోకి సంబంధించి అనమాట. కంపల్సరీగా వాటన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటే మీకే చాలా యూస్ఫుల్గా ఉండింది. ఓకేనా? ఈ 10 రోజులు మీరు జాగ్రత్తగా ఫోకస్గా ప్రిపేర్ చేస్తే సైకో కూడా క్లారిఫై అవ్వచ్చు, క్లియర్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు మనం సర్కిల్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి 5 బ్యాటరీస్ ఉంటాయని మనందరికీ కూడా అంతకు నుంచి ఎవరైతే మన సైకో క్లాసెస్ వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంది. మనకి మొత్తం 5 బ్యాటరీస్ ఉంటాయి. లాస్ట్ బ్యాటరీ పేరు ఏంటంటే పర్సెప్షనల్ స్పీడ్ టెస్ట్ అనమాట. పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. దీంట్లో మనకి 6 మినిట్స్లో మనం 72 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. రీసెంట్గా దీంట్లో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఎక్కువ మందికి అర్థం కాకుండా ఉన్న టెస్ట్ ఏంటంటే సర్కిల్ టెస్ట్ అనమాట. ఇది చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ సర్కిల్ టెస్ట్లో ఎక్కువ మంది మిస్ అవుతూ ఉన్నారు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. వీటిని ఎలా చేయాలి ఏంటి అన్నది రకరకాల ట్రిక్స్ అనేవి ఉన్నాయి. సింపుల్గా 6 నిమిషాల్లో 72 క్వశ్చన్స్లో మినిమం ఒక 60 క్వశ్చన్స్ పెట్టేలాగా 60 క్వశ్చన్స్ పెడితే మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం, ఇబ్బంది ఏమీ లేదు. అలా పెట్టేలాగా వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, ఏ రకమైన ట్రిక్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం క్లియర్గా ఈ టెస్ట్లో మనం చూద్దాం ఈ వీడియోలో. ఏమేమి ఉంటాయి ఏంటనే విషయాలు ఒక క్లియర్ కట్గా ఒక ఐడియాగా ప్రాపర్గా మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటాయి. కంపల్సరీగా మీరు అక్కడ జాయిన్ అవ్వండి. నేను ఏమైనా వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా అప్డేట్స్ కానీ పోస్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. రైల్వేకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అందిద్ది. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, మనకి ఈ 5th బ్యాటరీ టెస్ట్లో మనకి రకరకాల మోడల్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ ఉన్నాయి అనమాట. వీ హ్యావ్ 4 టైప్స్. దాంట్లో ఫస్ట్ది సేమ్ ఫిగర్ టెస్ట్ అంటారు. ఈ సేమ్ ఫిగర్ టెస్ట్లోనే ఫస్ట్ వచ్చేది ఆక్టోగానల్ టెస్ట్ అంటారు. ఏమంటారు? ఆక్టోగానల్ టెస్ట్. ఆక్టోగానల్ టెస్ట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా 8 సైడ్స్ ఉంటే దాన్ని ఆక్టోగానల్ అంటారు. ఇలా మనకి ఫిగర్ ఇస్తాడు. ఇదేమో క్వశ్చన్ అనమాట. ABCDE ఇలా 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫిగర్ని పోలి ఈ 5ట్లో ఏది ఉందో చెప్పాలి. ఓకేనా? ఇది అందరికీ ఐడియా ఉంది. నెక్స్ట్ టెస్ట్ పేరు ఏంటంటే హెక్సగానల్ టెస్ట్ అనమాట. హెక్సగానల్ టెస్ట్ ఇది కూడా సేమ్ లైక్ ఆక్టోగానల్ టెస్ట్ లాగే ఉండేది, కానీ ఇక్కడ హెక్సగాన్ అంటే 6 సైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 సైడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 సైడ్స్ ఉంటాయి. వాటిని హెక్సగానల్ టెస్ట్ అంటారు. తర్వాత దీన్ని సేమ్ ఫిగర్ టెస్ట్ అంటారు. సేమ్ ఫిగర్ టెస్ట్ అంటారు అంటే మనకి 4 ఫిగర్స్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్ ఈ 5ట్లో దీంట్లో ఉంది, ఈ 5ట్లో దీంట్లో ఉందో మనం చెప్పాలి. ఎగ్జాక్ట్గా బి అనే ఫిగర్ ఈ 5ట్లో దేంట్లో ఉందో చెప్పాలి. ఏకి ఆన్సర్ సంథింగ్, బికి ఆన్సర్ సంథింగ్, అలా మనం సాల్వ్ చేయాలి. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు ఈజీగా ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఈ ఆక్టోగానల్ టెస్ట్, ఈ హెక్సగానల్ టెస్ట్
ఇవి చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు క్వాలిఫై అవ్వచ్చు. క్వాలిఫై అవ్వకుండా ఫెయిల్ అవుతాం అన్న భయం ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నప్పుడు రాదు. కానీ ఈ సేమ్ ఫిగర్ టెస్ట్ని సాల్వ్ చేస్తున్నప్పుడు చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఎగ్జాక్ట్గా కనపడుతున్నట్టే ఉండేది ఫిగర్, ఓకేనా. ఫిగర్స్ చాలా డిఫికల్టీగా ఇస్తూ ఉంటాడు. సో వీటిలో చాలామంది ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫామ్స్లో సాల్వ్ చేయడం వల్ల ఇవి కలర్లో ఇస్తూ ఉంటాడు. ఇది ఒకటి బేసిక్ బిల్డింగ్ బ్లాక్లో ఒకటి కలర్లో ఇస్తూ ఉంటాడు. కలర్లో ఇచ్చిన టెస్టులు మీరు సాల్వ్ చేయమాకండి. ఎందుకు అంటే మీకు ఎగ్జామ్ ఫైనల్లో కలర్స్లో రావు, ఇది కూడా ఇలా బ్లాక్ అండ్ వైట్లోనే వస్తాయి. అసలు అక్కడ అసలైన కథ మొత్తం బ్లాక్ అండ్ వైట్ మధ్య ఉండిద్ది. సో కంపల్సరీగా అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్లోనే ఫాలో అవ్వండి. చాలా మీకు అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్యాటర్న్గా ఉండిద్ది, ఓకేనా. సో ఇది మూడో టెస్ట్ అన్నమాట. సో ఒకటోది, రెండోది, ఇది మూడోది. ఈ మూడో టెస్టులకి ఇక్కడ ట్రిక్స్ ఏమీ ఉండవు. మీరు జాగ్రత్తగా ఇక్కడ అసలు ఆ టెస్ట్ పేరే పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అనమాట. మీరు ఎంత బాగా స్పీడ్గా వాటిని సాల్వ్ చేస్తున్నారు అన్నది ప్రాక్టీస్ మీదే వచ్చేది, ఓకేనా. సో ప్రాక్టీస్ చేస్తూ తప్పులు చేస్తూ యాక్యురసీని పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఈ మూడు రకాల టెస్టులు మోస్ట్లీ అందరూ రాస్తున్నారు, వాటిని క్వాలిఫై అవుతున్నారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఒకటో టెస్టు, నాలుగోది, ఐదోది అందరూ క్వాలిఫై అవుతారు. ఎటొచ్చి 2, 3 వీటిలోనే పోతూ ఉంటారు. ఈ 2లో వాచ్ క్లాక్ టెస్ట్, టేబుల్ టెస్ట్. ఈ 3లో అనుకోండి క్యూబ్ టెస్ట్, బ్రిక్ టెస్ట్. ఇక్కడ ఎక్కువ మంది పోతూ ఉంటారు. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే టెస్టుల మీద నేను ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై అయ్యే వాటి మీద నేను ఎక్కువగా మాట్లాడదాం అనవసరం. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. మన ఇద్దరు టైం వేస్ట్ అనమాట. కానీ అది నేను మాట్లాడట్లేదు, కానీ వీటి మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. కానీ ఈ 5వ టెస్ట్లో ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న టెస్ట్ సర్కిల్ టెస్ట్. సిమిలర్ సర్కిల్ టెస్ట్ అంటారు, లేదా సర్కిల్ టెస్ట్ అంటారు. ఇక్కడ ఎక్కువ మంది మిస్ అవుతూ ఉన్నారు, ఓకేనా. సో ఇలా ఎక్కువ మంది మిస్ అవుతున్న ఈ టెస్టులని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ టైంలో వీటిని ఎలా పెట్టాలి, వీటిని ఆక్టగానల్ టెస్ట్, హెక్సాగానల్ టెస్ట్, సేమ్ ఫిగర్ టెస్ట్ చేసినంత ఈజీ అయితే కాదు, కాస్త డిఫికల్టీ ఉండిద్ది. మనం మాట్లాడుకున్న 1, 2, ఈ 3 టెస్ట్. ఈ 3 టెస్టులు కొంతవరకు ఈజీ. కానీ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఈ 4వ టెస్ట్ అంత ఈజీ కాదు, అలాగనే అంత కఠినం కూడా కాదు, ఓకేనా. దట్ మచ్ ఈజీ కాదు, దట్ మచ్ హార్డ్ కాదు, మోడరేట్గా ఉండిద్ది. కానీ ప్రాక్టీస్ చేస్తే 4గిట్లో ఈజీగా సాల్వ్ అయిపోవచ్చు, ఓకేనా. సో కంపల్సరీగా ఇప్పుడు ఈ సిమిలర్ సర్కిల్ లేదా సర్కిల్ టెస్ట్ని ఎలా సాల్వ్ చేయాలి, చాలా రకాల షార్ట్ కట్స్ ఉన్నాయి. నేను ఆ షార్ట్ కట్స్ కూడా చెబుతాను. మీరు ఫెయిల్ అయ్యే షార్ట్ కట్స్ చెబుతాను, మీరు ఈజీగా క్వశ్చన్స్ మొత్తాన్ని ఎక్కువ సాల్వ్ చేయడానికి అవకాశం ఉండే షార్ట్ కట్ కూడా చెబుతాను, ఓకేనా. సో ఆ ట్రిక్స్ని మాట్లాడుకుని మనం ముందుకు వెళ్దాం, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సర్కిల్ టెస్ట్లో క్లియర్గా ఎలా ఉంటాయి ఏంటి సోది లేకుండా క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఒక 15 క్వశ్చన్స్ క్లియర్గా రఫ్గా ఇలా సాల్వ్ చేస్తే బాగుండిద్ది అన్నది నేను చూపిస్తాను, మనం వెళ్దాం, ఓకేనా. ఇదిగోండి సర్కిల్ టెస్ట్. ఇది మనకి 5th బ్యాటరీలోనే వచ్చింది, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ విల్ కమ్ అండర్ ఓన్లీ 5th బ్యాటరీ, ఓకేనా. అది ఇక్కడ సేమ్ హెక్సాగానల్ ఆక్టగానల్ లాగే ఇది క్వశ్చన్ ఫిగర్ అనమాట. ఇవి ఆన్సర్స్ మనకు మొత్తం 5 ఇచ్చాడు. ఇప్పుడు ఈ సర్కిల్స్ మొత్తాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, 5ట్లో ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ 5ట్లో ఎలా ఉంది అని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్ ఫిగర్ ఒకవేళ ఆన్సర్ ఏ, బి అయిందనుకోండి ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఎందుకు అంటే పక్కనే ఉంది కాబట్టి దీన్ని దీంతో కంపేర్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఎటు ఇబ్బంది పడతామంటే ఆన్సర్ డి కానీ, ఈ కానీ, సి కానీ ఈ 3ట్లో వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ ఫిగర్ని సిడిఈ ఆప్షన్స్తో మ్యాచ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఎటొచ్చి ఈ బికి వచ్చినప్పుడు పక్కనే ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉండిద్ది. నెంబర్ 1 పాయింట్ ఇది. నెంబర్ 2 మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే యారో మార్క్స్. ఇక్కడ కథ మొత్తం దేంట్లో ఉంది అంటే యారో మార్క్స్లో ఉంది. మొత్తం ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో టోటల్లీ హీ హాజ్ గివెన్ 6 యారో మార్క్స్. మనకి 6 యారో మార్క్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 2 యారో మార్క్స్ గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి ఇదిగోండి, ఈ యారో మార్క్ ఇటు ఉంది, ఈ యారో మార్క్ ఇటు ఉంది.
లెఫ్ట్ లెఫ్ట్. ఇప్పుడు ఇలా వెళ్దాం. ఇది లెఫ్ట్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంది, ఇది కాదు ఇది కాదు. ఇదిగోండి ఇది లెఫ్ట్ ఉంది, 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 ఇది రైట్ ఉంది. అంటే యారో మార్క్ ఇటువైపు ఉంటే లెఫ్ట్, ఇటువైపు ఉంటే రైట్. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ లెఫ్ట్ అని 2 యారో మార్క్స్ తీసుకున్నారు. ఇప్పుడు దీంతో నువ్వు బిని చెక్ చేయాలి, సిని చెక్ చేయాలి, డిని చెక్ చేయాలి. అంటే ఒకేసారి ఒకసారి తీసుకొని బిసిడిని చెక్ చేసి ఆన్సర్ పెట్టాలి. కంపల్సరీగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఓకేనా? ఆ 2 కూడా నువ్వు తీసుకుంటే టాప్ తీసుకుంటావు లేదా బాటమ్ తీసుకుంటావు, అది వాడికి తెలుసు. అర్థమైందా? నువ్వు తెలివిగా క్వశ్చన్ సాల్వ్ చేస్తానన్న విషయం వాడికి ఎలాగో తెలుసు. కాబట్టి నీకు తెలిసిన విషయం వాడికి తెలుసు కాబట్టి నువ్వు ఏం తెలియకుండా పోతావు. కాబట్టి అలా చేయొద్దు, అక్కడ తప్పు చేయొద్దు. చాలా మంది చేసే ట్రిక్స్ ఏం ఫాలో అవుతున్నారంటే టాప్ బాటమ్ ఇవి 2 తీసుకుంటూ ఉన్నాడు. ఈ 2 నువ్వు కంపల్సరీగా ఈజీగా ఉంటాయి కాబట్టి నువ్వు వీటిని చూస్ చేసుకుంటావు అన్న విషయం ఇన్విజిలేటర్కి నువ్వు సైకో ఎగ్జామ్ రాయకముందే తెలుసు. కాబట్టి టాప్ బాటమ్ తీసుకోవడం మానేసేయి, అలా తీసుకొని సాల్వ్ చేయొద్దు. ఓకేనా? ఇంకోటి 2 తీసుకోవడం మానేసేయి. 2 యారో మార్క్స్ తీసుకోవద్దు. 2 యారో మార్క్స్ తీసుకొనే వద్దు, మనకి 2 యారో మార్క్స్ వద్దు. 2 యారో మార్క్స్ తీసుకున్నా మనం సాల్వ్ చేయలేం. నెక్స్ట్ టాప్ బాటమ్ తీసుకున్నా మనం సాల్వ్ చేయలేం. ఓకే, మరి ఏం చేయమంటావు అని అడగచ్చు. ఇప్పుడు 3 తీసుకుందాం. 1 2 3 3 యారో మార్క్స్ ఉన్నాయి. ఇదిగోండి 3 యారో మార్క్స్ ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగోండి సేమ్ ఇది 3 ఉన్నాయి. పెన్ మారుస్తాను మీకు అర్థమైద్ది. ఇదిగోండి ఇవి 3 ఉన్నాయి. ఇదిగో ఈ 3 ఎలా ఉన్నాయో ఈ 3 కూడా అలాగే ఉన్నాయి. అవునా కాదా? సరే ఇలాగే చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్లు ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇలాగుంది, ఇలా లేదు. సో ఇది కాదు ఆన్సర్. ఓకేనా? ఇది కాదు ఆన్సర్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఫిగర్ ఎలా ఉంది, ఇలా ఉంది, ఇది కాదు ఆన్సర్. ఇప్పుడు చూడండి 3 యారో మార్కులు ఏమున్నాయి అంటే క్లాక్ వైజ్ లో 3 యారో మార్క్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి ఇది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. అంటే ఆన్సర్ మనకి ఏలోనూ ఉంది, ఈలోనూ ఉంది. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా? అంటే నువ్వు 3 యారో మార్క్స్ తీసుకున్నా సరే నువ్వు మిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే 1 2 లేదా 3 ఆప్షన్స్లో నిన్ను పడేసే అవకాశం ఉంది. సో 2 యారో మార్క్స్ తీసుకున్నా మనం ఆన్సర్స్ని యాక్యురేట్గా పెట్టలేం. 3 యారో మార్క్స్ తీసుకున్నా సరే నీకు కంపల్సరీ మ్యాచింగ్ అనేది ఇస్తాడు. ఇదిగో ఏ అనేది ఫిగర్ మ్యాచ్ అయింది, ఈ అనేది మ్యాచ్ అయింది. మరి ఎలా సాల్వ్ చేయాలి అంటే మనం 4 యారో మార్క్స్ తీసుకుందాం. 4 యారో మార్క్స్ని పట్టుకుందాం, 2 పొజిషన్ పట్టుకుందాం. నువ్వు ఏమైనా తీసుకో కానీ 4 యారో మార్క్స్ తీసుకో. ఓకేనా? అప్పుడు నీకు కన్ఫ్యూజనే ఉండదు. రెండోసారి ఎత్తుక్కోవాలి, ఇంకో యారో మార్క్ను పట్టుకోవాలి అన్న ఇబ్బందే ఉండదు. ఓకేనా? కాబట్టి కంపల్సరీ నీకు ఈజీ అయిపోయింది. ఒకవేళ వాడు 3 మ్యాచింగే ఇచ్చాడు అనుకో, నువ్వు ఎలాగో 4 చూసుకున్నావు కాబట్టి తెగొట్టేస్తావు, అయిపోయింది, ఇబ్బంది ఏమీ లేదు. ఆ పక్కనే యారో మార్క్ ఇంకోటే కదా, ఒకటి గుర్తుపెట్టుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏముంది. నువ్వు 3 చూసుకున్నావు అనుకో, ఒకవేళ 3 మ్యాచ్ అయితే నువ్వు రావాలి. 4లో కూడా మ్యాచింగ్ ఉంటాయి కానీ మనం పొజిషన్తో పాటు వెళ్తుంటాం కాబట్టి ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన సోది మీకు ఏం అర్థం కాలేదు అన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ అర్థం కాదు, డైరెక్ట్గా క్వశ్చన్లో దిగాలన్నమాట. దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాడికి బాగా అర్థమైంది. వెళ్దాం, క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. అంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నా బాధ్యతగా నేను చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తానో జాగ్రత్తగా మీరు చూడండి, మీకే అర్థమైంది 4 తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని. నేను కొన్ని చోట్ల వేరువేరుగా కూడా సాల్వ్ చేస్తాను. ఓకేనా? అంటే మనం మిస్ అయ్యే అవకాశం ఉంది, మనం తప్పు చేసే అవకాశం ఉంది. ఏం తప్పులు చేస్తామో కూడా తప్పులు మాట్లాడుకుందాం, రైట్లు మాట్లాడుకుందాం. ఓకేనా? చూడండి ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏమైనా ఏం తీసుకోమని చెప్పాను, 4 తీసుకోమని చెప్పాను. ఇప్పుడు నేను 4 తీసుకుంటాను. చూడండి ఈ 2 తీసుకుంటున్నాను. యారో మార్క్ ఈ 2 ఎలా ఉన్నాయి, పైకి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 తీసుకుంటున్నాను. యారో మార్క్ ఎలాగున్నాయి, పైకి ఉన్నాయి. ఓహో, ఇది సేమ్ ఎలాగుందో ఇది సేమ్ అలాగే ఉంది. ఓకేనా? యారో మార్కులు 2 పైకి పైకి ఉన్నాయి, సేమ్ సేమ్. ఇప్పుడు కంపారిజన్ చేస్తా. ఓకేనా? చూడండి ఈ 2 పైకే ఉన్నాయి, ఈ 2 పైకే ఉన్నాయి. ఆన్సర్ ఏ. ఇప్పుడు ఇలా ఏమున్నాయని చూస్తున్నా, ఈ 2 లేవు, ఈ 2 లేవు, ఈ 2 లేవు, ఈ 2 లేవు. 2 యారో మార్కులు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంతేనే కదా? ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి.
రెండు యారో మార్కులు ఎలా ఉండాలి? ఇదిగోండి, ఒకటి ఇలా ఉండాలి, ఇంకోటి ఇలా ఉండాలి. అంటే రెండు పైకి ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ ఆ రెండు మాత్రం ఏలోనే ఉన్నాయి. ఇదిగో బిలో ఉన్నాయా? ఆపోజిట్లో ఉన్నాయి, కాదు. ఆపోజిట్లో ఉన్నాయి, కాదు. ఆపోజిట్లో ఉన్నాయి, కాదు. ఆపోజిట్లో ఉన్నాయి, కాదు. సేమే ఉండాలి. ఓకేనా సార్? రెండు తీసుకుంటే సరిపోయింది కదా? సరిపోదు. ఏదో క్వశ్చన్లో నీకు 3, 4 కదా ఇస్తాడు. అందుకే నువ్వు తేడా పడమాక, నువ్వు ముందే చూసుకుని వెళ్ళిపో. సార్ రెండు ఉన్నాయి కదా, సాల్వ్ అయింది కదా, ఈ 4 అలా లేవు కదా, ఏదో ఆన్సర్ వచ్చేసింది కదా, ఎందుకు సార్ ఎక్కువ గుర్తు పెట్టుకొని సమయం వృధా చేసుకోవటం? ఆ మైక్రో సెకండ్ కూడా ఉపయోగపడుతుంది కదా అని ఆలోచన చేయొద్దు. మీరు మిస్ అవుతారు. అందుకని నేను చాలా టెస్టులు రాసి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదంతా ఎవడో చెప్పడు, వాడు నేర్చుకొచ్చిందో చదువుతాడు. మీరు ఎక్కడ మిస్ అవుతారో కూడా చదువుతున్నాను. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేటెడ్. మీరు దాని మీద ఆలోచన చేయండి, ఎందుకు చదువుతున్నానా అని. ఓకేనమ్మా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఏదైనా 2 యారో మార్కులు తీసుకోవాలి, అవునా కాదా? ఇదిగోండి, ఈ యారో మార్క్, ఈ రెండు ఇటు తీసుకున్నాను. ఓకేనా? ఈ రెండేమో ఇటువైపు ఉన్నాయి. అంటే 2 యారో మార్కులు ఏమో పై వైపుకు ఉన్నాయి, 2 యారో కింద వైపుకు ఉన్నాయి, అవునా కాదా? క్వశ్చన్ ముందు బాగా అర్థం చేసుకోవడంలోనే కదా. ఇదిగోండి, యారో మార్క్ ఫేసింగ్ ఇటు, ఈ రెండు ఇటువైపు వస్తున్నాయి, ఈ రెండు ఇటువైపు వస్తున్నాయి. 2 పైనుంచి ఇటువైపు వస్తున్నాయి, 2 పైనుంచి కింద నుంచి అటు వెళ్తున్నాయి. అంటే గుర్తుపెట్టుకుంటున్నా, 2 పైనుంచి వస్తున్నాయి, 2 కింద నుంచి వస్తున్నాయి. ఇదంతా మీరు రాసుకుంటారని కాదు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి ముందు చూపిస్తున్నా. ఇప్పుడు అదే చెక్ చేస్తా. ఆ 2 ఇటు వస్తున్నాయి, 2 ఇటు రావాలి, కాదు. 2 ఇటు వస్తున్నాయి, ఇదే కాదు, రివర్స్లో ఉంది. ఇది కూడా రివర్స్లో ఉంది. 2 ఇటు వస్తున్నాయి, 2 ఇటు వస్తున్నాయి. ఆన్సర్ ఇవి అన్నమాట. చూసారా? ఇదిగోండి, చూపిస్తా చూడండి, డ్రా చేసి. ఇదిగోండి, ఈ యారో మార్కు, ఈ యారో మార్కు, ఈ యారో మార్క్, ఈ యారో మార్క్. చూసారా? రెండేమో ఇటు వస్తే, రెండేమో పైనుంచి వస్తున్నాయి. సింపుల్. అలా నువ్వు ఏదో ఒకటి పెట్టుకో. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నప్పుడు బాగా గమనించండి, నేను అంతా చెక్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోను. జాగ్రత్తగా చూడండి ఏం చేశాను నేను ఇది ఈ రెండింటినే పట్టుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటితో మ్యాచ్ అయితేనే మొత్తం చూస్తాను. ఈ 4 చూసుకుంటే వెళ్ళా. ఇదిగోండి, ఈ 4 సెట్ చేసుకున్నా, కానీ మొత్తం చెక్ చేయను. ఇప్పుడు చూడు, ఇదిగోండి, ఈ 2 మ్యాచింగ్లో ఉన్నాయా? ఓకే. అప్పుడు ఈ 2 చూసా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 చూసా, ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. ఈ 2 చూసా, ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. సేమ్గా ఉండాలి. ఇదిగో ఈ 2 మ్యాచ్ అయినాయి. అప్పుడు ఈ 2 చూసా. ఓకేనా? అప్పుడు ఈ 2 కూడా ఏమైనా చూసారా? మ్యాచ్ అయినాయి. ఓకేనా? అప్పుడు చెక్ చేసుకోవాలి. ఇదిగోండి యారో మార్కు, ఈ యారో మార్క్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 చూసుకున్న మ్యాచ్ అయింది, ఈ 2 చూసుకున్న మ్యాచ్ అయింది. అప్పుడు యారో మార్క్ దీన్ని చూసుకున్నా, అదిగో చూసారా, సెట్ అయింది. చూసారా? డి కూడా వచ్చింది ఆన్సర్. ఓకేనా? నేను ఇక్కడ దాకా తీసుకెళ్లి డీలో పడేస్తాడు, కంపల్సరీగా ఆన్సర్ డి పెట్టేస్తారు. ఎందుకు? ఈ 2 ఇక్కలాగా మ్యాచ్ అయింది కదా అని. మ్యాచ్ అయినప్పుడు మిగతాది కూడా చూసుకోవాలి. కంపల్సరీగా నేను పడేస్తాడు, ఏ దాకా తీసుకెళ్ళాడు. అదే నువ్వేం పెట్టుకున్నా, ఏ బి సి డి అన్ని చెక్ చేసి ఈలో వేస్తాడు. ఆన్సర్ ఈ ఉన్న ఆప్షన్స్ నీకు మొత్తం టైం వేస్ట్. నీకు ఆన్సర్ ఏ బిలో ఉంటే నీకు టైం సేవ్. ఒకవేళ ఆన్సర్ ఈలో ఉంటే నీకు చాలా ఇబ్బంది. ఏమో, నువ్వు సాల్వ్ చేసే టెస్ట్లో ఎక్కువ ఈలు ఉండొచ్చు, నేను చెప్పలేను. ఎక్కువ ఏలు బీలు ఉన్నాయి అనుకో, ఎమ్మటినే ఇక్కడ చూసుకుంటూ పెట్టేస్తావు, ఇక్కడ చూసుకుంటూ పెట్టేస్తావు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ బియాండ్ సికి డికి ఈకి వెళ్ళింది అనుకో, చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇక మొత్తం చెప్పేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు టెస్టులన్నీ జాగ్రత్తగా చూడండి, ఉన్న ఫిగర్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఈ అన్నమాట. ఇప్పుడు సి దగ్గరికి వస్తున్నా. చూడండి, సి దగ్గరికి వస్తే ఇదిగోండి, 2 ఇటు వచ్చినాయి, 2 ఏమో సేమ్గా ఉన్నాయి, ఈ 2 ఏమో ఆపోజిట్గా ఉన్నాయి. అవునా? క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఫస్ట్. ఈ 2 ఏమో ఇలా వచ్చినాయి, అంటే సేమ్. ఇటు పక్కనేమో ఒకటేమో పైకి వెళ్తే ఒకటేమో కిందకు వచ్చింది, ఆపోజిట్. 2 ఏమో సేమ్, 2 ఏమో ఆపోజిట్. చూడు, ఈ 2 ఆపోజిట్గా ఉన్నాయి, కాదు. ఈ 2 సేమ్గా ఉన్నాయి, ఈ 2 ఆపోజిట్. అప్పుడు ఏం చూద్దాం? ఈ 2 చూద్దాం. ఇది మ్యాచ్ అయింది. ఆన్సర్ బి. చూసారా ఎలా వచ్చాను నేను? మళ్ళా చేస్తున్నా. ఈ 2 ఏమో సేమ్ ఉండాలి, సేమ్ ఉన్నాయి. ఈ 2 ఏమో ఆపోజిట్ ఉండాలి, ఆపోజిట్ ఉన్నాయి. అప్పుడు ఈ 2 చూసుకున్నా, ఓకే, మ్యాచ్ బి. ఇక వెళ్ళను, సిడికి వెళ్ళను, వెళ్ళి టైం వేస్ట్. నాకు బి దగ్గర నేను అనుకున్న టార్గెట్ మ్యాచ్ అయిపోయినప్పుడు మిగతా చెక్ చేసుకుంటా. ఇక గోళ ఎందుకు? ఇక్కడ చూసుకొని ఇంక మిగతా చూసుకున్నాకు టైం వేస్ట్. అప్పుడు ఎమ్మటినే మెయిన్ క్వశ్చన్ ఫిగర్తో కంపారిజన్ చేసుకో, నీ టైం సేవ్ అయిపోయిద్ది. ఓకేనా? నెక్స్ట్ 4వ క్వశ్చన్.
చూడండి ఈ రెండు సేమ్గా ఉన్నాయి, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాదు, ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాదు, ఈ రెండు సేమ్గా ఉన్నాయి, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇది ఉంది ఇటు ఉంది. ఓకే, ఇటు ఉంది ఇటు ఉంది. ఓకే, ఆన్సర్ సి. ఆన్సర్ సి. అంతే, మ్యాచింగ్ అయిపోయింది కదా, అంతే. ఇబ్బంది పడాల్సిన పనే లేదు. నువ్వు ఏదో ఒకటి పెట్టుకో, దాంతో కొట్టేసాయి. ఇప్పుడు 5వ క్వశ్చన్ చూడండి. ఇదిగోండి, ఈ రెండిటి వచ్చినాయి, ఈ రెండిటి వచ్చినాయి. ఈ పాయింట్ దగ్గర నుంచి రెండే మెటీరియల్ని, అంతేనా? ఎమ్మటినే నువ్వు ఏదో ఒకటి ఏది గుర్తుపెట్టు, టాప్ రైటే గుర్తుపెట్టుకో, లెఫ్ట్ రైటే గుర్తుపెట్టుకో, డయాగ్నల్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏం గుర్తుపెట్టుకుంటావో నాకు తెలియదు. కానీ ఏదో ఒకటి నువ్వు 2 గుర్తుపెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు, 3 గుర్తుపెట్టుకున్నా ఇబ్బంది పడతావు. ఓకేనా? ఒకేసారి 4 గుర్తుపెట్టుకో, మళ్ళీ ఫిగర్ దగ్గరికి రాకూడదు, చూసావంటే వెళ్ళిపోవాలి. చూడండి, ఇటు 2 ఇటు 2. ఇప్పుడు చూడు, ఈ పాయింట్ ఇటు 2 ఇటు 2. అవే మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఏమో ఉన్నాయి, ఈ రెండు సేమ్గానే ఉన్నాయి. సో ఆన్సర్ ఏ. చూసారా, నాకు ఆప్షన్ ఏ అయినప్పుడు అది నాకు సేఫ్ అనమాట. అంతే, నేను తీసుకున్న ఫస్ట్దే వచ్చింది. బాణం తీసుకుని కొట్టా, ఫస్ట్ బాణానికే నాకు కాయ తగిలింది. ఎవరేం చేయలేరు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. ఇదిగోండి, ఈ రెండిటి వస్తున్నాయి, ఈ రెండిటి వస్తున్నాయి. చూసారా, చూడంగా లాజిక్ పట్టేసుకున్నా నేను. ఈ రెండిటి వస్తున్నాయి, ఈ రెండిటి వస్తున్నాయి. ఈ రెండిటి రావాలి కాదు, ఈ రెండిటి రావాలి, వచ్చింది, ఈ రెండిటి వచ్చింది. చూసారా, మ్యాచ్ అయింది. కానీ ఈ రెండు మ్యాచ్ అవ్వాల. ఇదిగోండి, యారో మార్క్ ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది. సో బి ఆన్సర్ కాదు. కానీ బి మాత్రం హడవుల్లో పెట్టేస్తాం మనం. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఇచ్చాడు. ఇదిగోండి, ఏ కాదన్న విషయం తెలిసిపోయింది ఇక్కడ. ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి. ఎమ్మటే బి పెట్టేస్తావు. పెట్టే ముందు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకో. ఇదిగో యారో మార్క్ మారింది, ఇది కాదు. ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఆపోజిట్ కాదు. ఈ రెండు ఇలా ఉన్నాయి, ఇది కూడా కాదు. ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి. ఒక్క నిమిషం, కన్ఫ్యూజ్ అయ్యాం. ఇదిగో ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి. ఓకే, సేమ్ ఇలాగే ఉంది కదా. సో ఆన్సర్ డి. చూసారా, ఇదిగోండి, ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ మారింది. చూసారా, ఇక్కడేమో యారో మార్క్ ఇచ్చాడు, ఇక్కడేమో యారో మార్క్ ఇచ్చాడు. అంటే నేను బిలోను ఈలోను పడేసాడు. చూసారా ఎంత క్వశ్చను. నువ్వు 4 మ్యాచింగ్ చూసుకున్నా సరే 4గిట్లో పడేసాడు. ఇదిగో బి ఈ రెండు దగ్గరగా ఇచ్చాడు, కానీ ఇవి ఆన్సర్స్ కాదు. ఆన్సర్ ఏంటి? డి అనమాట. సో 4 మ్యాచ్ అయిందల్లా ఆన్సర్ కాదు. చెక్ విత్ క్వశ్చన్ ఫిగర్, లేకపోతే ఇబ్బంది పడతావు. పెట్టాను అనుకుంటావు, చాలా రాంగ్ అయిపోతాయి. అర్థమైందా? మొన్నటిదాకా 2, 3 టెస్ట్లోనే పోతాం అనుకున్నారు. ఇప్పుడు 5వ బ్యాటరీ టెస్ట్లో కూడా పోయే విధంగా ఈ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినోడైతే జాగ్రత్తగా చేయాలి. ఏమో ఏ పుట్లో ఏ పాముందో తెలియదు. నీ టెస్ట్లో రావచ్చు. 2 షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో నువ్వు పొద్దున్న షిఫ్ట్ రాస్తావా, సెకండ్ షిఫ్ట్ రాస్తావా? పొద్దునోడికి వచ్చింది, సాయంత్రంకి రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? చూడండి 7వ క్వశ్చన్. మ్యాచింగ్ చేద్దాం. ఇదిగోండి, ఈ రెండు ఇలా ఉన్నాయి, ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి. దీనికన్నా సింపుల్గా ఏముంది? చూడండి, ఈ 3 సేమ్ ఇటు యారో మార్క్ ఉంది, అంతేనా? ఈ 3 సేమ్ ఇటు యారో మార్క్ ఉంది. ఈ 3 సేమ్గా ఉండాలి కాదు, ఈ 3 సేమ్గా ఉండాలి కాదు. అవునా కాదు? చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ 3 సేమ్గా ఉండాలి కాదు, ఈ 3 సేమ్గా ఉండాలి కాదు. ఈ 3 సేమ్గా ఉన్నాయి, ఒకటి. ఆన్సర్ ఈ. చూసారా? ఓకేనా? అప్పుడు ఇది ఈ 3 సేమ్గా ఉండి ఇది ఆపోజిట్గా ఉండాలి. 3 సేమ్గా ఉండి ఆపోజిట్గా ఉంది. ఇక 4 లేదంటే ఇంక అదే తేలిపోయినట్టు, ఇంకా చెక్ చేయాల్సిన పనే లేదు. 4 దాటావు కదా, అదనమాట. ఓకేనా? 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ అనమాట. నెక్స్ట్ 8వ క్వశ్చన్కి జాగ్రత్త చూడండి. ఈ రెండిటు ఈ రెండిటు. ఓకే, ఈ రెండిటు ఈ రెండిటు. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఓకే, సేమ్గానే ఉన్నాయే. 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. సింపుల్. చూసారా ఏం చేశాను? ఈ రెండిటు ఈ రెండిటు సేమ్ నేను చెప్పుకున్న ప్యాటర్న్ లాగే ఉంది. ఈ రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి. చూశాను, ఒక లుక్ వేసాను, మ్యాచ్ అయిపోయింది. ఆన్సర్ ఏ. ఇక ఇవన్నీ చెక్ చేయాల్సిన పనే లేదు. నెక్స్ట్ 9వ క్వశ్చన్కి చూడండి. 9వ క్వశ్చన్కి ఇదిగోండి, ఈ 3 సేమ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్. ఈ 3 సేమ్ ఆపోజిట్. 3 సేమా కాదు, 3 సేమా కాదు, 3 సేమ్. ఎస్, ఇదేంటి? ఆపోజిట్. ఆన్సర్ సి. ఇంకేమన్నా? 3 సేమ్ కాదు, 3 సేమ్ కాదు. ఇదిగో 3 సేమ్, ఇది ఆపోజిట్. ఈ రెండు కూడా లుక్ వేసుకున్నావు అనుకో, ఆన్సర్ సి. డిఈ చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదు. నువ్వు ఈ 3 సేమ్ అయి ఇది ఆపోజిట్, నువ్వు తీసుకున్న 4 మ్యాచ్ అవ్వగానే ఒక్క లుక్ మిగతా వాటి మీద వేసుకో చాలు. ఇక మిగతా 2 ఆప్షన్స్
చెక్ చేయాల్సిన పనే ఉండదు. ఓకేనా, ద టైం విల్ బి సేవ్ ఫర్ యూ, నీకు సేవ్ అయిపోయింది ద టైం మొత్తం. ఓకేనమ్మా, ప్రాక్టీస్ రావాలి, ఇదంతా ఒక్క రోజులో రాదు. ఓకేనా, నెక్స్ట్ 10వ క్వశ్చన్. ఆ 10వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఈ రెండు పైకి ఉన్నాయి, ఈ రెండు ఇటు పైకి ఉన్నాయి. ఓకే, పైకి సేమ్ అయిపోయింది, కానీ ఇది మ్యాచ్ అవ్వాలా, తీసేసాయి. పైకి సేమ్ అయింది, ఈ రెండు మ్యాచ్ అయింది. ఆన్సర్ బి, 10వ క్వశ్చన్ ఆన్సర్ బి. ఓకేనా, స్పీడ్ పెంచేస్తున్నా ఇంకా నేను. చూడండి, ఇదిగోండి, ఇటు వెళ్దాం. ఓకే, ఈ రెండు ఇటు ఉన్నాయి, ఈ రెండు ఇటు ఉన్నాయి, అంతేగా. ఈ రెండేమో పైకి ఉన్నాయి, ఈ రెండేమో కిందకు ఉన్నాయి. కిందకి లేవు, పైకి కిందకు ఉన్నాయి. ఎస్, ఈ క్వశ్చన్ ఫిగర్తో ఇలా మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో 11వ క్వశ్చన్ ఆన్సర్ డి. ఓకేనా, కాస్త ఫాస్ట్గా అనిపించవచ్చు, అంటే నేను ఇలా టెస్ట్ సాల్వ్ చేస్తాను, అలాగే రాసేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా అనిపిస్తుంది మీకు. కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, 12వ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ రెండు ఇటు. ఓకే, ఈ రెండు ఇటు, ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఎస్, ఆన్సర్ ఏ. 13వ క్వశ్చన్ వెళ్తున్నా. ఓకేనా, ఈ రెండు కిందకి, ఈ రెండు పైకి. కాదు, లాజిక్ సరిగ్గా చూడాలి. ఓకే, ఈ రెండు సేమ్. ఓకే, ఈ మూడు సేమ్, ఇది ఆపోజిట్. ఇది చూడండి, సింపుల్గా ఉంది. ఈ మూడు సేమ్, ఇది ఆపోజిట్. మూడు సేమ్ ఉండాలి, కాదు, మూడు సేమ్ ఉండాలి. అయిందిగా. ఓకేనా, మూడు సేమ్ అయింది. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇది కూడా సేమ్ అయింది. ఎస్, 13 దానికి బి. ఓకేనా, అంటే ఇవన్నీ కాదు. నెక్స్ట్ 14వ క్వశ్చన్. చూడండి, ఈ మూడు సేమ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్. ఇదిగోండి, ఈ మూడేమో ఇలా వచ్చినాయి, ఈ డైరెక్షన్లో వచ్చినాయి. ఇదేమో ఈ డైరెక్షన్లో వచ్చింది. ఓకేనా, సో డైరెక్షన్ ప్రకారంగా సేమ్ ఆపోజిట్ అనుకుంటున్నా, నాకు అర్థం అవటానికి నేను అలా పెట్టుకున్నా సింపుల్గా, నాకు ఈజీగా సాల్వ్ అవుతుంది. ఈ మూడు సారీ ఇదిగోండి, ఈ రెండు సేమ్, ఈ రెండు ఆపోజిట్, అంతే కదా. ఈ రెండేమో ఇలా ఉన్నాయి, ఈ రెండేమో ఇలా ఉన్నాయి. ఓకేనా, సో ట్రిక్ ఏంటి అంటే ఈ రెండు సేమ్, ఈ రెండు ఆపోజిట్. ఈ రెండు సేమ్ ఉండాలి, రాంగు. ఈ రెండు సేమ్ ఉండాలి, రాంగు. ఈ రెండు సేమ్, ఈ రెండు ఆపోజిట్. ఓకే, ఇక్కడ కూడా ఫిగర్ మ్యాచ్ అయిపోయింది. సి, 6 ఉంటాయి కదా, రెండు చూసేసుకున్నావు కాబట్టి ఈజీగా ఉండింది నీకు. నెక్స్ట్ 15వ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడు. ఈ రెండు ఇటువైపు ఉన్నాయి, ఈ రెండు ఇటువైపు ఉన్నాయి. ఓకే, ఈ రెండు ఇటువైపు ఉన్నాయి, ఈ రెండు ఇటువైపు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్ అయినాయా? ఆన్సర్ ఏ. అయిపోయింది, ఇక నాకు మిగతావి సాల్వ్ చేయాల్సిన పనే లేదు. ఓకేనా, కాబట్టి ఏలు బీలు కంపల్సరీగా నీకు ఇచ్చిన టెస్ట్లో కూడా వస్తాయి. ఆ ఏలు బీలు ఎన్నైనా ఉండొచ్చు, 5 క్వశ్చన్లు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కాబట్టి కొన్ని మార్కులు నువ్వు ఈజీగా చూడంగానే సాల్వ్ అయిపోతాయి. ఎటొచ్చి ఆప్షన్ సి, డిఈ వీటిలోనే నీకు ఇబ్బంది. వాటి దగ్గర ఏలు పీలు ఆప్షన్లు పెట్టిన సమయాన్ని సేవ్ చేసుకొని సిడిఈలు ఆప్షన్లు ఉన్న ఆన్సర్లు పెట్టుకుంటే కంపల్సరీగా సాల్వ్ అయిపోతావు, గట్టెక్కేస్తావు. ఓకేనా, ఎప్పుడు ఇది వచ్చినప్పుడు కాదు సార్, ఒకవేళ ఈ టెస్ట్ కానీ ఈ ఆక్టగానల్ హెక్సాగానల్ వచ్చినప్పుడు నీకు సేఫ్, నువ్వు ఈజీగా సాల్వ్ చేసేసుకుంటావు. ఓకేనా, కాబట్టి సర్కిల్ టెస్ట్కి సంబంధించి చాలామంది అడుగుతున్న విధంగా ఇదిగోండి, ఇది షార్ట్ కట్ అనమాట. ఇక దీన్ని ఫాలో అయిపోండి. ఓకేనా, నేను ఇంకో విషయం చెబుతున్నాను. 1వ టెస్ట్, 2వ బ్యాటరీ, 3వ బ్యాటరీ, 4వ బ్యాటరీ, 5వ బ్యాటరీ, 5వ బ్యాటరీ, 4వ బ్యాటరీ, 1వ బ్యాటరీ ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఇవి కూడా అవ్వలేదు అంటే మీరు మెమొరీ పరంగా, స్పీడ్ పరంగా, అర్థం చేసుకునే పరంగా వీక్గా ఉన్నారండి. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేటెడ్. మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. చూడండి, నా మాటలు కొన్ని మీకు హార్ష్గా ఉండొచ్చు, కానీ నేను అలాగే మాట్లాడతాను. సో నా మాట హార్ష్గా ఉండిద్ది, కానీ నా మనసు మాత్రం చాలా స్మూత్గా ఉండిద్ది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఓకేనా, సో నేను ఓన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటా. వేరే ఛానల్స్కి నాకు మీకు తేడా అర్థమవుతూనే ఉండిద్ది. సో ప్లీజ్ బీ అండర్స్టాండ్. నాతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు కాబట్టి నన్ను అర్థం చేసుకోండి. ఓకేనా, ఇటు వచ్చి ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ఏంటంటే నాట్ క్వాలిఫై అయ్యకుండా ఉండేది ఈ 2, 3. కాబట్టి దీని మీద చాలా వీడియోస్ చేశాను, వాటిని బాగా చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకేనా, ఈరోజు 5వ తారీఖు, 4వ తారీఖు, రేపు 5వ తారీఖు మీకు సిటీ ఇంటిమేషన్ వచ్చేసింది. ఎవరైనా విజన్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉంటే, తీసుకొనని వాళ్ళు ఉంటే కంపల్సరీగా తీసుకోండి. 10 రోజులు ఉంది ఎగ్జామ్ రోజు కూడా కలుపుకోండి, 10 రోజులు ఉంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్లీజ్ బీ పీస్ఫుల్గా ఉండండి.
ఓకేనా? చాలా చాలా ఎలా అకౌంటబిలిటీగా ఉండండి. రోజు ఇన్ని టెస్టులు రాస్తున్నానా లేదా అని మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకుంటూ ఉండండి. ఓకేనా అమ్మా? తప్పనిసరిగా మీరు అందరూ క్వాలిఫై అవుతారు. ఎన్నో టెస్టులు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాం. మనకి ఇంకా ఒక టెస్ట్ ఉంది. మనం ఎంత పుష్ చేయగలమో అంత పుష్ చేద్దాం. ఓకేనా? సో అందరూ వీడియోస్ని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.